హలో గాయస్, నమస్తే. నేను మెకానిక్ జావేద్. మొత్తానికి అయితే ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసానండి. దాని గురించి చెప్పి కొత్త వరకు కనుక మన వీడియో చూసినట్టయితే ముందు వెళ్ళి అర్జెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ బయోలో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి, వెళ్ళి కొంచెం ఫాలో అయిపోండి. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో కూడా చేస్తున్నారు, మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. సో అలాగే దాంట్లో కూడా ఎంకరేజ్ చేయండి. కొంచెం మీ ఎంకరేజ్మెంట్ తో ఇంకొంచెం ఊపు వచ్చి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసి BS6 XL అనేది సెన్సార్ బండి 2022. తాతగారు అయితే 3 రోజులు తిరుగుతున్నట్టు మన దగ్గరికి అయితే. మనమైతే అవైలబిలిటీ లేము. సండే షాప్ తీరేదండి. సండే వచ్చిందంటే ఆల్రెడీ బతుకు మన ఒంటి మీద వచ్చేసింది. సో సండే షాప్ తీరదు. సో మన తిరిగి పిప్ అయిపోయాడంట, కాల్ నొప్పులు వస్తున్నాయంట మొత్తానికి అయితే. సో 7:30కి అయితే బాగా పొద్దున్న వచ్చేసాడండి. నన్నైతే నిద్ర లేపేశాడు దీని అమ్మ. నేనైతే మెల్లగా 8ంటికి లేచి 8:30 షాప్ పడికి వెళ్తానండి. 7:30కి నిద్ర లేపేశాడు. సరే కదా అని చెప్పి మెల్లగా వెళ్ళానండి షాప్ పడికి. 8:30కి బండి మొదలు పెట్టానండి ఓడి తీయడం. 4ంటికి అయితే అయిందండి. అంటే ఈ బండి మొత్తం చేసుకుంటా కూర్చోండి. అక్కడక్కడ అప్పుడో 10 నిమిషాలు, అప్పుడో అరగంట, అప్పుడో గంట చేసుకుంటా కూర్చున్నాను మొత్తానికి అయితే. దీనికైతే పెట్రోల్ మొత్తం తీసే పని లేదండి, కొంచెం చేస్తే సరిపోద్ది. అసలు దీని వ్యవహారం ఏంటంటే, బండికి అయితే ట్రైల్కి వెళ్ళానండి. ముందు బండి వేసుకుని ట్రైల్కి వెళ్తే కొంచెం దూరం వెళ్ళేసరికి బండి ఆగిపోయిందండి. 1 కిలోమీటర్ లాగా. నా ఫోన్ అయితే షాప్ లో పెట్టి వెళ్ళిపోయాను, ఛార్జింగ్ పెట్టి. 1 కిలోమీటర్ లాగా బండి అయితే ఆగిపోయిందండి. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాదు. వెనక నడుచుకుంటా వద్దామా, బండి ఎట్టుకుంటా, ఇది మెకానిక్ కొనమంగళ బండి ఎట్టుకుంటా వస్తున్నాడు, ఏంద్రాబాయ్ అనుకుంటారని చెప్పి నేనైతే కొంచెం మెల్లగా ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ కొట్టానండి. కొడితే బండి స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో దీనికైతేనండి కరెంట్ బాగానే వస్తుంది, ప్లగ్ బాగానే వస్తుంది, ఏందో అర్థం కాలేదు. మన దగ్గర సెన్సార్ మీటర్ కూడా లేదని చెక్ చేసుకుంటాకే, సెన్సార్ బోర్డులు చెక్ చేసే మీటర్ ఉంటుందండి, అది కూడా లేదు మన దగ్గర. సరే కదా అని చెప్పి నిదానంగా కూర్చొని ఆలోచించానండి. సరే కదా అని చెప్పి ముందు పెట్రోల్ అందట్లేదని చెప్పి పెట్రోల్ ఇంజెక్టర్ అవన్నీ ఓడి పడేసానండి. పెట్రోల్ పంపు ఇంజెక్టర్ మొత్తం ఓడితీసి అక్కడ నీట్ క్లీన్ చేద్దామని చెప్పి ఓడి చేస్తే లోపల ఏడ మగిలి ఫిల్టర్లలో కూడా మొత్తం గలీజ్కుందని. దీని ఎయిర్ ఫిల్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక ఆటో ఎయిర్ ఫిల్టర్ పడితే ఎంత వచ్చిందో, ఎంత దుమ్ము వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చిందండి. మరి నేను ఎప్పుడు క్లీన్ చేయించాడో ఏంటో మనకైతే తెలియదు తాతగారు. సో మొత్తానికి అయితే బండి అయ్యేసరికి 4 o'clock అయిందండి. తాతగారు ఒక మాట కూడా అనలేదు, అలాగే కూర్చున్నారు. ఈ బండి చేసేసరికి తలప్రాణం తోకొచ్చిందండి మొత్తానికి అయితే. దీని అమ్మ ఓడతీసి పెట్టి 2-3 times అయిపోయిందండి. మొత్తం అయిపోయాక తాతగారు అయితే పాపం, బాబు డబ్బులు అయితే రేపు ఇస్తాలే బాబు, ఇప్పుడు అమౌంట్ రాలేదు, రేపు పొద్దున వస్తాయి బాబు, బ్యాంకులో తీసుకొచ్చేస్తానండి. నా గుండె అయిపోయింది ఒక మాటతో. ఏంద్రాబాయ్ ఇంతసేపు కష్టపడితే నాన్న తిప్పలు పెడితే ఏంటంటే ఇంత పెద్ద మాట అన్నాడని చెప్పి అనిపించిందండి. మనసులో అయితే అనుకున్నాను. సరే కదని చెప్పి బయటకు 4 మాటలు చెప్పానండి. కొంచెం డబ్బులు తీసుకొచ్చి అర్జెంట్గా ఇచ్చేయమని చెప్పానండి. అయితే బండి అయిపోయి 2 రోజులు అవుతుందండి. వీడియో చేస్తే నాకు కొంచెం లేట్ అయింది. అలాగే పాపం ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి మనకి 10 o'clock వచ్చి డబ్బులు అయితే ఇచ్చేసాడండి. మొత్తానికి అయితే తాతగారు మంచోడు. 450 చెప్తే పాపం 400 చేతులు పెట్టేశాడండి. సో మనం కూడా ఏం మనలేదు, ఎందుకంటే మనకు టైంకి తీసుకొచ్చాడు కాబట్టి ఏం అనలేదండి. మొత్తానికి అయితే దీనికి పెట్రోల్ మొత్తం తీసే పని లేదండి. నేనైతే పెట్రోల్ మొత్తం బాటిల్లో తీసేసాను. ఎందుకనంటే పెట్రోల్ నరక కలిసినాయి, ఆ పెట్రోల్ ఏమైనా వాటర్ కలిసినాయి ఏందో మనకైతే తెలియదు. సరే కదా అని చెప్పి ఒకసారి ఓడ తీసి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం ఓడ తీసి పాడేశానండి ఆడకాడ. అసలు ఈ బండి చేతకైతే బొరపాడైపోయిందండి. దీని బండి తయారు చేసినప్పుడు బాగానే తయారు చేస్తాను, కానీ దీనికి వచ్చే ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్. BS6 అయితే చచ్చిపోతున్నామండి. అసలు ఏం ప్రాబ్లం అవుతుందో, ఏడవుతుందో ఏంటో అర్థం కాక దీని చేయలేక తలప్రాణం తోక్కుపోతుంది మా మెకానికల్కి అయితే. బండికి అసలు కొత్త ప్రాబ్లం, రోజుకో ప్రాబ్లం ఈ BS6 వాళ్ళకైతేనండి. మా తలప్రాణం తోక్కుపోతుంది మా మెకానికల్కి అయితే. మొత్తానికి అయితే మా కష్టాలు ఎవరికి అర్థం కాదండి, మాకు తప్ప. సో ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే కస్టమర్స్ వచ్చేసి అన్న 400 చెప్తే అన్న 300 తీసుకున్నా, 250 తీసుకున్నా అని చెప్పి బేరాలు ఆడతారండి. ఏదో పెద్ద పరుగులు, ఎండు చేపలు బేరాలంటే ఆడుతూ ఉంటారు. సో ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ సబ్స్క్రైబ్